నడిపించుకుంటూ ఆమేన్. ఒక్క నిమిషం దయచేసి ఒక్కసారి కూర్చోండి. తర్వాత కొన్ని సరదాగా చిన్నపిల్లలు కానీ యూత్ గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చారు. సో సమయం తక్కువ ఉన్నట్టు కాబట్టి ఒక 5-10 నిమిషాలు మాత్రమే, అంటే చిన్నపిల్లలకి ఒక గేమ్, యూత్ కి ఒక గేమ్ చదువుకుంటున్నాం. ప్రత్యేకమైన గిఫ్ట్స్ ఉన్నాయి. అలాగే యూత్ కి ఒక చిన్న గేమ్ ఆట. సో కూర్చొని గోడ వైపుకి వేయాల్సిందిగా కూర్చున్నాం. యూత్ కొంచెం త్వరగా చేసి మనం త్వరగా ముగించాం. మనకి ఒక 2 టీమ్స్ కావాలి. ఒక్కొక్క టీంలో 4. ఆల్రెడీ అయితే ఒక టీం ఉందనుకుంటా. పండు రావచ్చు. రెడీగా ఉంది. పండు ఎక్కడ, హనీ ఎక్కడ? సో వాళ్ళు లేకపోతే ఇంకొక రావచ్చు. మొత్తం ఇటు చెర్రీ చేతులు తీసి అంతా చాక్లెట్ నలుగురు సరిపోతారు. ఇద్దరు అంతకల్లా పక్కన మళ్ళీ ఇంకొక గేమ్ ఆడు. ఒక ఇద్దరు పక్కన పట్టుకొచ్చయ్యా. మానస రెడీగా ఉన్నారు. సో గేమ్ ఏంటంటే చేసే పని మీద ధ్యాస ఉందా లేదా అన్నది చాలా విషయాలు ఇచ్చే ఫలితాలు ఎంతో వ్యత్యాసం ఉంటది. మనం చేసే పని మీద కావచ్చు, ఎన్నో అవకాశాలు ఉంటాయి. అంటే ఇక్కడ కూడా వీళ్ళు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, అంటే వీళ్ళకి ఒక చిన్న చీటీలు ఇవ్వడం జరుగుతుంది. ఆ చీటీల్ని క్రమంలో ఒక పదం వచ్చే విధంగా వాళ్ళు అరేంజ్ చేయాలి. అంటే సింపుల్ గా తెలుగు అని ఉంది. ఏ ఒకరికి లు ఒకరికి గు ఒకరికి ఇస్తాం. నాకు తెలుగు అనే పదాన్ని తయారు చేయండి అంటే వాళ్ళు తెలుగు అనే పదాన్ని ఎడమవైపు నుంచి కుడివైపు తయారు చేయాలి. కుడివైపు నుంచి ఎడమవైపు తయారు చేసినప్పుడు మీకు తెలిసి ఏమవుతుంది? గులితే ఉంటుంది. ఒక్కొక్క వీళ్ళకి కూడా ఒక చీటీ ఇస్తున్నాను. ఏంటంటే ఒక్కొక్క చీటీ ఒక్కొక్కరికి తీసుకోండి, ఒక్కొక్క చీటీ తీసుకోండి. కానీ క్లోజ్ చేసేయాలి, చూడకూడదు. చీటీ క్లోజ్ చేసేయాలి, చీటీ క్లోజ్ చేసేయాలి, చూడకూడదు. ఒక్కొక్కరు ఒక్కొక్క చీటీ వచ్చిందా? ఒక్కొక్కరికి ఒక్కొక్క చీటీ వచ్చిందా? చీటీ ఇప్పుడు చూడండి. ఎవరి చీటీ వాళ్ళే, ఎవరి చీటీ వాళ్ళే. ఆ చీటీలో లెటర్ ఉంది కదా, ఒక్కొక్క లెటర్ ఉందా లేదా? ఉంది. ఆ మీటింగ్ లో ఒక పేరు ఉంది. మీటింగ్ లో పేరు ఓకే. చీటీ చూపించాము ఒకసారి, చీటీ చూపించాము. ఇప్పుడు ఒక పదం చెప్తాము. 2 టీమ్స్, ఒక టీం అక్కడ. ఒక్కసారి ఎవరైనా టైం కూడా అవసరం లేదు. 2 టీంలో ఆ పదాలు ఒక పదం చెప్తాను. సో ఎవరు డౌన్ అనగానే కిషోర్ ఇలా డౌన్ అవుతాడు. కింద కూర్చోవచ్చు. యూత్ కాబట్టి కూర్చోగలరు, పెద్దవాళ్ళు కాదు కదా. సో కిషోర్ కింద కూర్చుంటాడు. అలా కూర్చోగానే వరుణ్ ఇన్స్ట్రక్షన్స్ ఎవరైతే బాగా ఉంటారో వాళ్ళకి గేమ్ బాగా ఆడగలరు, వాళ్ళకి గెలవగలరు. సో మీరు ఎక్కడ ఇన్స్ట్రక్షన్ మిస్ అయినా యూఆర్ ద ఫస్ట్ వన్, యూఆర్ గోయింగ్ టు బి ఫెయిల్. మీరే ఫస్ట్ వాళ్ళు అనమాట. ఓడిపోయే వాళ్ళు లిస్ట్ లో మీరే ఫస్ట్ ఉంటారు. గెలిచే వాళ్ళ లిస్ట్ లో నేమ్స్ ఒక్కొక్కరు చెప్తాను. వాళ్ళ నేమ్స్ అంటారు. ఆ నేమ్స్ ఒకటి మీరు గేమ్ లోకి వెళ్ళాలంటే వీళ్ళందరి నేమ్స్ గుర్తున్నవాడే, వీళ్ళందరి నేమ్స్ గుర్తుంచుకున్న వాళ్ళే గెలుస్తారు. సరేనా? సో నేమ్స్ నేను అర్థం కాలేదు. రాజు, లియో, అనిల్, గట్టిగా అనిల్, అందరికీ అన్ని పేర్లు గుర్తున్నాయి. ఓకేనా? ఆయన ఎవరో మల్టీ సార్ అంటున్నారు. సో కలర్ డిసైడ్ చేయండి. ఓకే, కలర్ నెంబర్స్ మళ్ళీ మర్చిపోతారు, అది ప్రాబ్లం. కలర్ అయితే ఈజీగా ఉంటుంది. కలర్ గ్రే కలర్, గ్రే కలర్, వైట్ కలర్, గట్టిగా వైట్ కలర్, పింక్, లైట్ పింక్. డ్రెస్ మార్చి వస్తాను, డ్రెస్ మారుస్తాను. నేను అబ్బాయి రెడ్
పీచ్ కలర్ క్రీమ్ కలర్ క్రీమ్ రెడ్ మెరూన్ కలర్ పింక్ కలర్ అదే బ్లాక్ అంటే ఎక్కువగా బ్లాక్ సరేనా గేమ్ కి రెడీనా అమ్మాయి కలర్ మెరూన్ 2 3 స్టార్ట్ డౌన్ అంటాను వాళ్ళు ఒంగోలి తను కూర్చున్నప్పుడు ఆమె పేరు చెప్పాలి ఈ అమ్మాయి తన పేరు చెప్పాలి సరేనా ఓకే ట్రయల్ అదే పేరు అనేది కలర్ రైట్ ఓకే 1 2 3 స్టార్ట్ డౌన్ చూడండి అర్థమైంది ఇప్పుడు గేమ్ అర్థమైందా తను కూర్చోగా అనేది పక్కకి వెళ్ళిపోయినట్టు సరేనా సింపుల్ కోసం జాగ్రత్త ఎవరు ఫాస్ట్ గా చెప్పారు ఇంపార్టెంట్ ఇంకొక ట్రయల్ 1 2 3 స్టార్ట్ సర్కిల్ కొంచెం దూరం ఉంటే చెప్పగలరు 3 స్టార్ట్ డౌన్ సింపుల్ ఎవరైనా కూర్చున్నారా మిగతా పేరు చెప్పుకోవాలి తను కూర్చున్నారు చెప్పారనేది ఇంపార్టెంట్ ఎవరు త్వరగా చెప్పారనేది ఇంపార్టెంట్ ఇప్పుడు తను ఏం చెప్పింది క్రీమ్ తను మెరూన్ సో క్రీమ్ త్వరగా చెప్తే తను పోతుంది తను ఉంటుంది ఓకేనా ఇంకొకసారి డౌన్ ఎల్లో త్వరగా చెప్పింది అంటే అమ్మాయి ఈయన డౌన్ అయినప్పుడు నువ్వు పింక్ అని చెప్పాలి ఓకే గేమ్ అర్థమైందా రైట్ ఇంకొకసారి ఇది లాస్ట్ ట్రయల్ ఇక్కడ ఎవరు తప్పు చేసినా వాళ్ళు పోయినట్టే ఎవరు మిస్టేక్ చేసినా వాళ్ళు బయటకు వెళ్ళిపోయినట్టు దేర్ ఇస్ నో ఎక్స్క్యూజ్ కూడా జడ్జ్ చేయొచ్చు ఆడియన్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు రెడీ మీరు వినపడం ఓకే డౌన్ సో దాని తర్వాత చెప్పాడు సో షీజ్ అవుట్ ఇంకెంతమంది మిగిలారు కొంచెం దూరంగా అండి డౌన్ చివరికి మిస్టేక్ కొంచెం దూరంగా అయిపోయింది గేమ్ అయిపోయింది లాస్ట్ మినిట్ కొంచెం దూరంగా ఉండండి పక్కన డౌన్ గ్రే ఫస్ట్ చెప్పారు అతను అవుట్ రైట్ ఇంకా ఎంతమంది ఉన్నారు ఓన్లీ 5 కొంచెం దూరంగా డౌన్ అంటే డౌన్ అని చెప్పారు మేము చూసి చెప్తాం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా
ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా ఉండి, కష్టములలో నీవే అండగా ఉండి కొరతలు తీర్చి నడుపుమయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలనియు గుప్తమయున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలనియు గుప్తమయున్నవి నీయందే. ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగ చేయుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా. మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా. కట్టబడిన కాపురం
అనురాగ గోపురం కట్టబడిన కాపురం అనురాగ గోపురం ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం మమతానురాగాలే మాలలుగా సమతానుబంధాలే ఎల్లలుగా మమతానురాగాలే మాలలుగా సమతానుబంధాలే ఎల్లలుగా కట్టబడిన కాపురం అనురాగ గోపురం కట్టబడిన కాపురం అనురాగ గోపురం ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం వరుడైన క్రీస్తు వధువైన సంఘమును ఎంతగానో ప్రేమించి ప్రాణమునే అర్పించే వరుడైన క్రీస్తు వధువైన సంఘమును ఎంతగానో ప్రేమించి ప్రాణమునే అర్పించే అటువలనే పురుషుడు కూడా తన